బాగుంది, చాలా బాగుంది. బాగుందా? బాగుందన్న, బాగుంది. చాలా బాగుంది. సూపర్ అన్న, సూపర్ మూవీ. బాగుంది సార్, చాలా బాగుంది సినిమా. బాగుంది సార్, చాలా బాగుంది. ఏమండి మూవీలోనా క్లైమాక్స్ అదిరిపోయింది. సినిమా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లరు. ఏంటంటే పేదవారికి కూడా న్యాయం జరగాలనే కాన్సెప్ట్ తోటి తీసారు. సినిమా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేటట్టు పెట్టారు. సినిమా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది అన్న, ప్రతి ఒక్కరు చూడొచ్చు. చిన్న సినిమా లెక్క లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ పాయింట్. అండ్ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. అంటే ఆ సస్పెన్స్ కానీ ఆ తీసుకెళ్ళిన విధానం, ఎవరు అని ట్రిగర్ చేసిన ఆ పాయింట్ ఏదైతే ఉందో, దట్ వాస్ రియల్లీ గుడ్. నథింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్, బట్ ద కంటెంట్ విచ్ వాస్ డ్రివెన్ ఇన్ ద సెకండ్ హాఫ్ వాస్ కంప్లీట్లీ గుడ్. లీగల్లీ వీరంటే ఏదో నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా కానీ, బట్ సెకండ్ హాఫ్ కోర్ట్ డ్రామా వాస్ రియల్లీ గుడ్. ఆ కోర్టులో ఆయన వాదించిన విధానము, ఆ సస్పెన్స్ ఏంటి అతను అక్కడ ఎందుకు ఉన్నాడు అనే సస్పెన్స్ని తీసుకొచ్చిన విధానం, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీ. The picture is very good. There is a message to the society and especially to the youngsters. Absolutely, there is no doubt about it. Court scene is excellent, and in general, the story is excellent. There is a lot of message to the society that innocent people should not be punished, and those who have done crime, they should get punishment. And at the same time, justice prevails. We should appreciate the story, what is happening in the present days. వాట్స్ హ్యాపెనింగ్. కొత్త సినిమాల్లో ఏముంది అని అంటారు కదా. హియర్ అన్లైక్ అదర్ పిక్చర్స్ ఐ కాంట్ సే దేర్ ఇస్ వ్యవస్థని కించపరచకుండా, వ్యవస్థని ఇది చేయకుండా ఈ పిక్చర్లో ఉన్న ఒక మంచిది ఏంటంటే, మనం గుడ్ సిటిజన్గా ఉండేదానికోసం మనం ఎలా చేయాలి, ఏం చేయాలనే దాన్ని చేశారు. ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ రావట్లేదు, నిజంగా చెప్తున్నా. కోర్ట్ సీన్స్ ఇతనికి ఇంకో లాయర్కి ఈ లాయర్కి మధ్య జరిగే సన్నివేశాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. హైలైట్ అసలు. ఈ పాయింట్ దగ్గర అవుతుంది అనుకుంటే ఈ పాయింట్ నుంచి ఇంకో స్టెప్ ఎక్కుతుంది, అక్కడ అవుతుందేమో అనుకుంటే ఇంకో స్టెప్, అక్కడ అవుతుందంటే ఇంకో స్టెప్. అట్లా స్టెప్ బై స్టెప్ మూవీ వెళ్తూనే ఉంది. చాలా హైలైట్గా ఉంది. మైనస్ పాయింట్లు ఏం లేవండి. డైరెక్షన్ బాగుంది, తర్వాత మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది, ప్రతి ఒక్కటి A to Z అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా మంచి హైలో తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. కొత్త మూవీ కదా, నార్మల్గా చేసింటారు అనుకున్నా. చూస్తే చాలా బాగుంది. న్యాచురల్గా చేశారు. చూడడానికి అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ ఇంత మంచిగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. క్యాజువల్గా నార్మల్గా ఉంటుందని ఫ్రెండ్స్ పిలిస్తే వచ్చిన చూస్తే బాగుంది. డైలాగ్స్ కానీ ఎక్కడ తడబడినట్టు అయితే అస్సలు ఏం లేదు. మూవీ చాలా బాగుందండి. అంటే ఆయన పేరు వీరెడ్డి కాబట్టి వీరని టైటిల్ పెట్టారండి. క్లైమాక్స్ బాగుందండి. అవి చెప్తే ఇంకా సినిమా మీద చూస్తారు. ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళకి న్యాయం ఉంటారు కదా, లేదు, న్యాయం ఉన్నోళ్ళకి న్యాయం అండి.